150 రూపాయలు 1000 మందిని ఇచ్చారు. ఇది ప్రభాస్ అన్న రేంజ్, ఇది ప్రభాస్ అన్న కట్అవుట్. బాహుబలి బ్రో ప్రభాస్ అన్న లుక్స్ మీద చాలా ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న గ్లామర్? కొడుకులు ప్రభాస్ అన్న కట్అవుట్ ని తట్టుకోలేక ట్రోల్ చేస్తారు. ప్రభాస్ అన్న చూడు కట్టు, అరే ఖర్చు కొట్టుకొని కొట్టిండు బయట. అమ్మ నిప్పులు చెలరేగుతున్నాయి థియేటర్ లో, నిప్పులు చెలరేగుతున్నాయి. ప్రభాస్ అన్న ఇప్పటి వరకు మన ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ అయిన హర్రర్ క్రియేటివిటీ అయితే తీసుకొచ్చారు. ఫ్యాన్స్కి అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. 1000 CR అయితే కేక్ వద్ద వస్తుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రభాస్ అంటే మనకు ఫస్ట్ నుంచి లుక్స్ పరంగా హైలైట్ ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ లుక్స్ ప్రభాస్కి ఒక్కడికే సొంతం. అలాంటిది లాస్ట్ 2 మూవీస్ నుంచి లుక్స్లో డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈ 2 మూవీతో మా వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తుంది. సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా బుచ్చిగడ్ ఈస్ బ్యాక్. ఏదైతే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ చూడకముందు వరకు మారుతి మీద చాలా మంది వరకు మాకు డౌట్ ఉండేది. బట్ టీజర్ చూసాక కొంచెం ప్రామిసింగ్గా ఉంది. బట్ మాకు అయితే ఎప్పుడు కూడా మాకు నమ్మకం ప్రభాసే. మా ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేస్తాడని నమ్ముతుంది. డైనోసార్ బ్యాక్ అండ్ కానీ డ్రెస్సెస్ కానీ డైలాగ్స్ కానీ కలికి ఒక రేంజ్ అన్న, ఇది ఒక రేంజ్. ఇది వింటేజ్ డౌన్ తమ్ముడు అది రోల్స్ ప్రవాస్ అని చెప్పి ఎక్కడ కూడా వెళ్ళకూడదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా అయితే చూడడానికి కూడా మళ్ళీ అని చూస్తాం అనమాట. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హైప్ వేరే లెవెల్ అనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజసాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా. చాలా నాది ఒక్కటి చాలు, మాకు ఈరోజు పండగ అన్న ఒకటే. మళ్ళీ పెద్దలు కొడుతున్నాం. ఇప్పుడు మాత్రం రాజేశాబ్ కొడుతున్నాం మనం. పుష్ప రికార్డు బ్రేకా? పుష్ప రికార్డు మా ఓడి 150 రూపాయలు 3000 కొట్టు, ఓడి 1200 పెడతాడు. అది కాదు 150 రూపాయలు 1000 మందిని ఇచ్చారు. ఇది ప్రభాస్ అన్న రేంజ్, ఇది ప్రభాస్ అన్న కట్అవుట్. బాహుబలి బ్రో ప్రభాస్ అన్న లుక్స్ మీద చాలా ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న గ్లామర్? కొడుకులు ప్రభాస్ అన్న కట్అవుట్ ని తట్టుకోలేక ట్రోల్ చేస్తారు. ప్రభాస్ అన్న చూడు కట్టు, అరే ఖర్చు కొట్టుకొని కొట్టిండు బయట. అమ్మ నిప్పులు చెలరేగుతున్నాయి థియేటర్ లో, నిప్పులు చెలరేగుతున్నాయి. ప్రభాస్ అన్న ఇప్పటి వరకు మన ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ అయిన హర్రర్ క్రియేటివిటీ అయితే తీసుకొచ్చారు. ఫ్యాన్స్కి అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. 1000 CR అయితే కేక్ వద్ద వస్తుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రభాస్ అంటే మనకు ఫస్ట్ నుంచి లుక్స్ పరంగా హైలైట్ ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ లుక్స్ ప్రభాస్కి ఒక్కడికే సొంతం. అలాంటిది లాస్ట్ 2 మూవీస్ నుంచి లుక్స్లో డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈ 2 మూవీతో మా వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తుంది. సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా
బుజ్జిగాడ్ ఈస్ బ్యాక్. ఏదైతే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ చూడక ముందు వరకు మార్గం మీద చాలా మంది వరకు మాకు డౌట్ ఉండేది. బట్ టీజర్ చూసాక కొంచెం ప్రామిసింగ్గా ఉంది. బట్ మాకు అయితే ఇప్పుడు కూడా